రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలన చేతగాక అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలకు తెరలేపాడని ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. రైతులను మోసం చేసిన సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోతాడన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. టార్చర్ చేస్తున్నారు, నీ బిజినెస్ ఆపుతాం, బెదిరిస్తున్నారు. నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షనే అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి, నీ గుణం ఎరికే, నీ క్యారెక్టర్ ఎరికే, నువ్వు ఏమేమి అవినీతి చేసేది కూడా దేశాల మీద అందరికీ తెచ్చిపోయింది. రాష్ట్రం మొత్తం దివాలు తీసింది. ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనో లేదు, ప్రతి దాంట్లో కరప్షన్. రాష్ట్రం మొత్తం దివాలు తీసింది. దమ్ముంటే స్థానిక ఎన్నికలు ఎందుకు పెడతలేవు? స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి. గ్రామాలన్నీ కుప్పగులిపోతాయి. ఆడ రుణమాఫీ సరిగ్గా కాలే, రైతు బంధు సరిగ్గా గతంలో ఎవరికి పడలేదు. అన్నీ మోసం చేస్తున్నాం. రైతుల దగ్గర కూడా మోసం చేస్తున్నాం. ఏదో రైతు బంధు కూడా వేసినట్టు వేసి లోకల్ బాడీ ఎన్నికలకు పోదామని అనుకుంటున్నాం. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదురు తిరుగుతారు. రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్లీ ఫ్లాప్ అయింది. ఇదే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీని నీకు సిగ్గు అనిపిస్తలేదా? రాహుల్ గాంధీ గారు నీకు 1 year నుంచి టైం ఇవ్వలే. నువ్వు ఫెయిల్ అయినావని మీ హైకమాండే చెప్తున్నది. మంత్రులు నీ కంట్రోల్ లేరు, ఎమ్మెల్యేలు నీ కంట్రోల్ లేరు, పార్టీ కంట్రోల్ లేదు. ఎవ్వరు పడితే వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇంత దరిద్రమైన పరిపాలన నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఎప్పుడు కూడా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయినాం.